ఎందుకు? అసలెందుకు? ఈ సినిమాలో ఇంతవరకు చూడని కథ ఏమైనా ఉందా? లేదు. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ వాళ్ళు చెప్పినట్టు కనీ విని ఎరుగని విజువల్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. కనురెప్పలు వేయడం మర్చిపోయేంత గొప్ప యాక్షన్ ఏమైనా ఉందా? అబ్బే లేదు. కనీసం ఎన్టీఆర్ చేత మంచి పర్ఫార్మెన్స్ అయినా చేయించారా? అస్సలు లేదు. మరి ఎందుకురా దీనికి మా ఎన్టీఆర్? టాక్ బాగా వస్తే వారం రోజుల తర్వాత సర్లే చూద్దాం అని వెళ్లే ఒక హిందీ సినిమాకి కేవలం ఎన్టీఆర్ గారు ఉన్నారు అన్న ఒక్క రీజన్ తో ఫస్ట్ డే ఎగేసుకొని వెళ్ళిపోయా. వార్ 2 ఆడియన్స్ మీద వార్ అన్నమాట. చేజులు, ఫైట్లు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లో ఉంటది అండ్ ప్రతి సీను చిరాకు తెప్పిస్తుంది. అసలు ఏంద్రా ఇది? ఎన్టీఆర్ ని పెట్టుకుని ఏంద్రా మీరు చేయించింది? స్పై యూనివర్స్ అన్నారు, వారన్నారు, ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కొట్టుకుంటారన్నారు. గట్టిగా మాట్లాడితే ఈ సినిమాలో కథా కాకరకాయ లాజిక్ ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయడు. సినిమా మొత్తం ఎంగేజింగ్ గా తీసి కూరలో ఉప్పేసినట్టుగా సరైన మోతాదులో ఎమోషన్ ని చిలకరిస్తే చాలు. 200 సెంటర్స్ 100 డేస్ పక్కా. కానీ ఎమోషన్ ని వెటకారంగా చూపించారు. ఇంక యాక్షన్ సీక్వెన్సెస్ గురించి మీరు అడగద్దు, నేను చెప్పను. అలా అని సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ లో తీసి మన ముఖాన పడేశారా అంటే అది కూడా కాదు. వరల్డ్ మ్యాప్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నిట్లోనూ షూటింగ్ చేశారు. మ్యూజిక్, కెమెరా ప్రొడక్షన్ కూడా బాగానే ఉన్నాయి. కానీ అన్నీ ఉన్న అల్లుడి నోట్లో సేనన్నట్టుగా ఎంత ఖర్చు పెట్టినా రైటింగ్ రోత పుట్టించేలా ఉంటే మాత్రం ఎవడికి లాభం? అదేదో సీన్ కట్ చేసేసారని మన కుర్రోళ్ళందరూ హర్ట్ అయ్యి రోడ్డు మీద ధర్నాలు చేశారే, ఆ సీన్ ఉంది. కానీ అది వచ్చే టైంకి అనయ్య ఇంకో 10 సీన్లు ఉన్నాయి, అన్నీ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకునేంత నీరసం వచ్చేసింది నాకైతే. ఫైనల్గా నాకు అనిపించింది ఏంటంటే సినిమాలో చాలా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం ఉండదు. మీరు మాత్రం సరదాగా ఒక లైక్ కొట్టి ఫాలో అయిపోండి, ఎందుకంటే ఎవరో పెద్ద మనిషి చెప్పినట్టు అది మీ బాధ్యత.